హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సింపుల్ తెలుగు కిచెన్. మీరు ఎప్పుడైనా కాకరకాయలో వెల్లుల్లి కారం వేసి ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలని తీసుకొని పైతోలంతా పీలర్తోని తీసేసి ఒకసారి కాకరకాయలని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కాకరకాయలని 2గా చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో లోపల వరకు ఘాట్లు పెట్టుకోవాలి. మొత్తాన్ని చీరేకండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇందులోని 1 టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసి మొత్తం కాకరకాయలకి సాల్ట్ పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచేయండి. 15 నిమిషాల తర్వాత కాకరకాయలో నీరంతా దిగిపోతుందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కాకరకాయ సగంకు పైగా చేదు పోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి మీ చేత్తోని గట్టిగా పిండేస్తే వాటర్ అంతా దిగిపోతుందండి. అలాగే కాకరకాయలన్నిటిని కూడా చేత్తో పిండేసి ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం నీరంతా తీసేసిన కాకరకాయల్ని ఆయిల్లో వేసుకోవాలండి. మొత్తం కాకరకాయల్ని ఆయిల్లో వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలు 4 సైడ్లు బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే అవి బయటన రంగు వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం ఉడకవు. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయలు లోపల వరకు మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోని నేను ఇక్కడ 20 ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. ఇందులోని 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి లో ఫ్లేమ్లోని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు పల్లీలను కూడా వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన వీటిల్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని 1/4 కప్పు ఎండు కొబ్బరిని, 1 వెల్లుల్లిపాయ మొత్తం వెల్లుల్లిపాయల్ని వేసుకొని చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసిన కాకరకాయల్లోకి ఈ వెల్లుల్లి కారాన్ని కొంచెం కొంచెంగా ఆ గ్యాప్స్లోని మనం పెట్టుకోవాలండి. అలాగే మొత్తం కాకరకాయలకి ఈ వెల్లుల్లి కార స్టఫ్ని మొత్తం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, 2 పచ్చిమిర్చి అండి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవద్దు. ఇందులోని 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తము బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ స్టవ్ పెట్టుకున్న వెల్లుల్లి కారం పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని మిగిలిన పొడి కూడా ఉంటుంది కదండి, అది మీకు ఎంత ఫ్రైకి కలుపుకోవడానికి కావాలో మీరంతా వేసుకోండి. నాకైతే కొంచెం మిగిలిపోయింది. ఇది కూడా ఏం వేస్ట్ అయిపోదండి. వేడివేడి అన్నంలోని కొంచెం నూనె వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడి అంతా వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవడమేనండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు తినలేని వాళ్ళు కూడా తింటారండి ఇష్టంగా. చేదు ఇష్టపడిన వాళ్ళకి కూడా ఈ కూర చాలా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి.